గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం కట్ట గోంగూర తీసుకున్నాం. గోంగూరని శుభ్రంగా 2 times వాష్ చేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న గోంగూరని తడి లేకుండా ఇలా పొడి గుడ్డ మీద ఆరబోసుకోవాలండి. ఎండకు ఆరబోయొద్దు, ఎండిపోతుంది. దాంట్లో ఉన్న రసాయనం అంతా పీల్చేస్తుంది. కాబట్టి నీడ పట్టునే తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. పండుమిర్చి తొడిమలతోనే శుభ్రంగా కడిగి తొడిమలు తీసేసి శుభ్రంగా తుడిచి పెట్టుకున్నామండి. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. దోరగా మెంతులు జీలకర్ర వేయించుకుందామండి. వేయించి పొడి తయారు చేసుకుందాం. గోంగూర కడారిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకొని సరిపోయే చింతపండు వేసుకొని గోంగూరని నూనెలో వేయించుకుందాం. వేయించి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. పండుమిర్చి మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపోని సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్నాం కదండి మెంతులు జీలకర్ర, ఆ పౌడర్ చేసి పెట్టినాం. ఆ పొడి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా పట్టుకున్నాం కదండి పండుమిర్చిని. దాంట్లోకి వేయించి పెట్టుకున్న చింతపండు, నూనెలో వేయించినటువంటి చింతపండు, గోంగూర చల్లారిపోయినవి అవి కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి 1-2 సార్లు కడదాం. పండుమిర్చి గోంగూర పచ్చడి తయారైపోయిందండి. అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం పోపు తయారు చేసుకుందాం. పోపు తయారీ కోసం కళాయిలో నూనె పోసుకున్నామండి. వేడైంది. మనకి కావాల్సినన్ని ఎండుమిర్చి అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, 1 చెంచా ఆవాలు బాగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలండి. బంద్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఉండగా వేస్తే వెల్లుల్లి బాగా వేగిపోయి నల్లగా మాడిపోతాయి. స్టవ్ బంద్ చేసినాక ఆ వేడితో వేగిపోతాయి, సరిపోతుంది. పోపు తయారైందండి. ఈ పోపు చల్లారేంత వరకు ఆగాలి. చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో కలుపుకుందాం. మీకు కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తాలింపు పూర్తిగా చల్లారిపోయిందండి. పచ్చడిని అందులో వేసుకొని కలుపుకుందాం. ఆయిల్లో పచ్చడి పూర్తిగా కలిసే విధంగా కలుపుకున్నామండి. అంతే అండి, తీసేసుకొని నిల్వ ఉండే విధంగా జాడీలో కానీ డబ్బాల్లో కానీ పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దామండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో.